ప్రకటన గ్రంథము 22వ అధ్యాయం 7వ వచనం. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయము 7వ వచనం నేను చదువుతున్నానమ్మా. ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను, ఈ గ్రంథములోని ప్రవచన వాక్యములను గైకొనువాడు ధన్యుడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక, దేవునికి మహిమ కలుగునుగాక. మరొకసారి చదువుతున్నాను. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయము 7వ వచనం. ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను, ఈ గ్రంథంలోని ప్రవచన వాక్యములను గైకొనువాడు ధన్యుడు. ధన్యుడు. దేవునికి స్తోత్రం. ఈ వాక్య భాగము ద్వారా దేవుడు మనతో సంభాషించునుగాక. చిన్న మాట ప్రార్థన చేసుకుందామండి. అందరూ దేవుని సన్నిధిలో వినయ భయభక్తులతో కళ్ళు మూసుకుందాం. మీరున్న చోట వినయంగా కళ్ళు మూసుకుని, యేసయ్యా పరిశుద్ధాత్మ దేవుడా మీరు మాతో మాట్లాడండి అంటే ఆయన ఆశ కలిగిన ప్రాణమును తృప్తిపరిచే దేవుడు గనుక తప్పక మనతో సంభాషిస్తారు. ఆయన వాక్కు విందాం, ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, పరిశుద్ధుడా, కృప కలిగిన దేవుడా, జీవము కలిగిన మా ప్రభువా, నీకు వందనాలు చెల్లిస్తున్నాం. దేవ, ఇంతవరకు నిన్ను స్తుతించుకునే భాగ్యం ఇచ్చారు తండ్రి. ఈ సమయమందు ప్రభువా నీ వాక్యమును ధ్యానించుచుండగా చెప్పువాడు పరిశుద్ధాత్మ దేవుడే. తండ్రి ఆత్మయే మీలో నుంచి మాట్లాడుచున్నారు, కానీ మాట్లాడినది మీరు కాదు అని ప్రభువా నేను నీ యొక్క వాగ్దానమును చేతపట్టుకుని మట్టినైన నేను నీ సన్నిధిలో ధైర్యం చేయుచుండగా నా నోటికి వాక్శక్తిని అనుగ్రహించి మీరు మా అందరితో సంభాషించుచున్నందుకై నీకు స్తోత్రం. ఆత్మ చెబుతున్న మాటలు చెవులు కలిగిన వాడు వినుగాక. యేసుక్రీస్తు ప్రశస్తమైన రక్తం మా మీద ప్రోక్షించుకుంటున్నాం. దేవ, నీ మీద దృష్టి నిలిపి నీ వాక్యము వినగలుగుటకై నీ కృప దయచేయండి. నీ ప్రభువా నీ మాటలు మా హృదయం అనే పలక మీద మేము రాసుకొనగలుగుటకు సహాయం చేయండి. ప్రతి విధమైన అడ్డంకులను, సాతాను శక్తుల ప్రభావం, దుష్ట శక్తుల ప్రభావం యేసు నామమున తొలగి పొమ్మని ఆజ్ఞాపిస్తున్నాను. సమస్త మహిమ, ఘనత, ప్రభావములు మీకే ఆరోపిస్తూ యేసుక్రీస్తు నామమున ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. దేవుడి దినాన మనకిచ్చిన ధ్యాన వాక్యంలో ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను, ఈ గ్రంథములోని ప్రవచన వాక్యములను గైకొనువాడు ధన్యుడు. ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు అపోస్తలుడైన యోహాను గారితో మాట్లాడుతూ ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను. రెండవ రాకడ అనేది వాస్తవం, జరగబోయే కార్యము, ఇది అబద్ధం కాదు. నేను త్వరగా వచ్చుచున్నాను అని ఈ గ్రంథంలోని ప్రవచన వాక్యములు గైకొనువాడు ధన్యుడు. 1వ అధ్యాయం 3వ వచనం మనం చదువుకున్నాం. ప్రవచన వాక్యములను, ఈ ప్రత్యక్షతల గ్రంథమును చదువువాడును, వినువాడును, గైకొనువాడు ధన్యుడు అని 1వ అధ్యాయం 3వ వచనంలో మనం ధ్యానించాం. అయితే ఆఖరి అధ్యాయానికి వచ్చేసరికి ఈ ప్రవచన గ్రంథములోని, లేకపోతే ఈ ప్రకటన గ్రంథంలోని, ఈ ప్రత్యక్షతల గ్రంథంలోని ప్రవచన వాక్యములను గైకొనువాడు ధన్యుడు. గైకొనాలి. మనం చదువుతాం, వింటాం. ఏమండి, చదువుతాం, వింటాం, కానీ గైకొనం. చాలామంది చదివేవాళ్ళు ఉంటారు, తర్వాత వినేవాళ్ళు చాలామంది ఉంటారు. గైకొనేవారు మాత్రం కొద్దిమందిగా ఉంటారు. ఆ గైకొనే వారిలో మనం ఉండాలి. దేవుని వాక్యాన్ని, ప్రత్యక్ష గ్రంథమే కాదు, ఈ ప్రకటన గ్రంథమే కాదు, దేవుని వాక్యం ఎవరు చెప్పినా కానీ వారిలో నుండి పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడతారు కనుక మనకంటూ ఒక మాట వారి నోట నుండి దేవుడు మనతో మాట్లాడతారు కనుక ఆ మాటను మనం గైకొనాలి. అయితే ఈ ప్రకటన గ్రంథం గురించి ఆర్థర్ పింక్ అనే ఒక భక్తుడు, మంచి బోధకుడు, ఆయన ఒక మాట అంటారు రెండవ రాకడ గురించి, ప్రకటన గ్రంథం గురించి, ప్రకటన గ్రంథంలో ఉన్న రెండవ రాకడ గురించి ఆర్థర్ పింక్ అనే ఒక భక్తుడు ఒక స్టేట్మెంట్ ఇస్తారు. ఏంటి అని అంటే, యేసు ప్రభు మొదటిసారిగా వచ్చినప్పుడు మనుషులలో ఉన్న పాపాన్ని చంపడానికి వచ్చాడు. యేసుక్రీస్తు ప్రభువు మొదటి రాకడలో, ఫస్ట్ అడ్వెంట్లో మరియ గర్భాన శిశువుగా ఈ లోకంలో జన్మించి 33.5 సంవత్సరాలు ఇక్కడ ఆయన సంచరించి శిలువ మరణం పొంది పునరుద్ధానం చెంది ఆరోహణం అయిపోవడం. దిస్ ఈజ్ ద ఫస్ట్ అడ్వెంట్. ఈ ఫస్ట్ అడ్వెంట్లో, మొదటి రాకడలో ఆయన మనిషిలో ఉన్న పాపాన్ని చంపడానికి వచ్చారు. సెకండ్ అడ్వెంట్ అంటే రెండవ రాకడలో వచ్చినప్పుడు ఏం చేస్తారంటే, పాపంలో ఉన్న మనిషికి తీర్పు తీర్చడానికి, పాపంలో ఉన్న మనిషిని శిక్షించడానికి. మొదటిది పాపంలో ఉన్న మనిషిని బయటికి తీయటానికి, రెండవ రాకడ పాపంలో ఉన్న వారికి తీర్పు తీర్చడానికి, పాపంలో ఉన్న వారిని శిక్షించడానికి. కాబట్టి ఈ 22వ అధ్యాయము 7వ వచనము రాకడ అనేది ఉంది. రాకడ అనేది వాస్తవము. పరిశుద్ధ గ్రంథం, పరిశుద్ధ లేఖనం అనేది సత్యవేద గ్రంథం అని ఆ వచనం ద్వారా మనకు తెలుస్తుంది. అలాగే
బిల్లీ గ్రహం అని మనందరికీ తెలిసిన సుపరిచిత బోధకుడు, క్రైస్తవ బోధకుడు. ఆయన రెండవ రాకడ గురించి ఒక మాట చెప్తారు. ఏంటి అని అంటే, యేసుక్రీస్తు ప్రభువు నీతి పాలన చేయటానికి రాబోతున్నారు. నీతి న్యాయముతో కూడిన పరిపాలన ఆయన చేస్తారు. ఆయన పరిపాలనలో పాపం అనేది ఉండదు. ఆయన పరిపాలనలో మరణం అనేది ఉండదు. ఆయన పరిపాలనలో యుద్ధములు అనేవి ఉండవు. ఆయన పరిపాలనలో కరువులు అనేవి ఉండవు. యేసుక్రీస్తు ప్రభు రెండవసారి వచ్చిన తరువాత అద్భుతమైన రీతిలో పరిపాలన ఉంటుందని బిల్లీ గ్రహం అనే బోధకుడు, పాస్టర్ గారు ఆయన తెలియచేశారండి. క్రీస్తు కొరకు అద్భుతమైన పరిచర్య చేసిన చాలామంది క్రైస్తవ మిషనరీలు కానీ, బోధకులు కానీ క్రీస్తు రెండవ రాకడ కొరకు కనిపెట్టి వారు ప్రభువునందు నిద్రించి దేవుని రాజ్యానికి చేరారు. ఈరోజు మనం మాట్లాడుకుంటుంది ఏంటంటే, రెండవ రాకడ అనేది జరిగిపోయిందా, జరగాల అనే దాని మీద మనం ధ్యానిస్తున్నాం. యేసుక్రీస్తు ప్రభువు మొదటిసారి భూమి మీదకి వచ్చినప్పుడు, అదే ఏందో చెప్పాను కదండి, ఫస్ట్ అడ్వెంట్ అనేది మొదటి రాకడ అనేది చరిత్రను రెండు భాగాలుగా చేసింది. అది క్రీస్తు శకము అని అంటారు. ఇప్పుడు మనం ఉన్నది క్రీస్తు శకం. కొంతమందికి ఆ మాట అనటం ఇష్టం లేని కొంతమంది ఉన్నారు. వారు ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా దీన్ని క్రీస్తు శకం అనే అంటారు తప్ప శాతవాహన శకం, శాలివాహన శకం అని మాత్రం అనరు. యేసుక్రీస్తు ప్రభు ఈ భూమి మీద పుట్టింది వాస్తవం అనడానికి, ఆయన మొదటి రాకడలో ఈ భూమి మీదకి వచ్చారు అనడానికి చరిత్ర రెండు భాగాలు అయిపోవడమే సాదృశ్యం. అయితే అలాగే ఆయన రెండవ రాకడలో కూడా తప్పకుండా వస్తారు, తప్పకుండా రాబోతున్నారు. యేసుక్రీస్తు ప్రభు రాకడ గురించి పాత నిబంధన గ్రంథంలోనే కానీ, క్రొత్త నిబంధన గ్రంథంలోనే కానీ చాలా వాక్యాలు మనం చూస్తామండి. జాగ్రత్తగా వినండమ్మా, ఇబ్బంది లేదు, కన్ఫ్యూజ్ అవ్వద్దు. యేసుక్రీస్తు ప్రభు రెండవ రాకడ గురించి పాత నిబంధన ఓల్డ్ టెస్ట్మెంట్లోనే కానీ, న్యూ టెస్ట్మెంట్లో చాలా రిఫరెన్సెస్ మనం చూస్తాం. పరిశుద్ధ గ్రంథం అంతా యేసుక్రీస్తు ప్రభు యొక్క విమోచనతోనే వ్రాయబడింది. ఒక రకంగా పరిశుద్ధ గ్రంథాన్ని విమోచన గ్రంథం అని కూడా అనొచ్చు. ఎందుకు అని అంటే, ఈ పరిశుద్ధ గ్రంథంలో ఉన్న 66 గ్రంథాల యొక్క సెంట్రల్ లైన్ ఏంటి అని అంటే విమోచన. మొదటి నుంచి సృష్టి విమోచింపబడిన దగ్గర నుంచి ఆదికాండం 1వ అధ్యాయం 1వ వచనంలో అదే జరిగింది. విమోచనల గ్రంథం పరిశుద్ధ గ్రంథం. అయితే ఈ పాత నిబంధనను ఓల్డ్ టెస్టమెంట్ అని అంటారు. మీ అందరికీ తెలుసు, పాస్టర్ గారు మాకు ఏబిసిడీలు నేర్పిస్తున్నట్టు మీరు చాలా ఏదేదో చెప్తున్నారని అనుకోకండి. దీంట్లో ఒక సందర్భం ఉంది. ఓల్డ్ టెస్టమెంట్ అనేది ఓల్డ్ టెస్టర్ అనే లాటిన్ పదం నుంచి వచ్చింది. ఓల్డ్ అంటే పాత, టెస్టర్ అని లాటిన్ పదానికి అర్థం ఏంటి అని అంటే సాక్షి అని అర్థం. ఓల్డ్ టెస్టర్ అంటే పాత సాక్షి, పాత నిబంధనను పాత సాక్షి అంటారు. ఇప్పుడు అలాగే న్యూ టెస్టర్ అంటే నూతన సాక్షి, లేకపోతే క్రొత్త నిబంధన సాక్షి. ఈ ఎవరి గురించి సాక్ష్యాలు చెప్తున్నాయి? పాత సాక్షి, కొత్త సాక్షి ఎవరి గురించి సాక్ష్యం చెప్తున్నాయి అంటే యేసుక్రీస్తు ప్రభు గురించి సాక్ష్యం చెప్తున్నాయి. పాత నిబంధన ఆదికాండం నుంచి మలాకీ వరకు, క్రొత్త నిబంధన మత్తయి నుంచి ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం ఆఖరి వచనం వరకు యేసుక్రీస్తు ప్రభువు గురించే సాక్ష్యం చెప్తున్నాయి. అయితే కొంతమంది పాత నిబంధన చదవక్కర్లేదు, పాత నిబంధన కొట్టివేయబడింది, ఇది క్రీస్తు సంఘము కాబట్టి పాత నిబంధన అనేది చదవక్కరలేదు, ఇదిగో నేను పాత నిబంధన కొట్టేసి క్రొత్త నిబంధన నేను మీకు ఇచ్చాను, ఇది క్రొత్త నిబంధన రక్తము కాబట్టి పాత నిబంధన కొట్టేయాలి, పాత నిబంధన చదవక్కర్లేదని కొంతమంది ఇప్పటికీ అది బలంగా వేర్లు ఊనికిపోయి పెద్ద వటవృక్షం అయిపోయింది. పాత నిబంధన కొట్టేశారు, కొత్త నిబంధన సరిపోతుంది, 27 గ్రంథాలు సరిపోతాయి, 36 అక్కర్లేదు అని చాలామంది చాలా రకాలుగా మాట్లాడడం అనేది జరుగుతూ ఉంది. కానీ ఇక్కడ జరిగింది ఏంటి అని అంటే ఓల్డ్ టెస్టమెంట్ కొట్టవేయబడలేదు, ఓల్డ్ కావనెంట్ కొట్టివేయబడింది. మీకు అర్థమవుతుంది అనుకుంటానండి. ఓల్డ్ టెస్టమెంట్ అనేది కొట్టివేయబడలేదు, ఓల్డ్ కావనెంట్ పాత నిబంధన దేవుడు మనతో చేసిన పాత నిబంధన కొట్టివేయబడింది.
ఓల్డ్ టెస్టిమెంట్ అనేది మాత్రం కొట్టివేయబడలేదు. ఓల్డ్ టెస్టిమెంట్ కొట్టేస్తే సృష్టి ఆరంభం ఎక్కడ తెలుస్తుంది? అబ్రహాం గారి విశ్వాసం ఎక్కడ తెలుస్తుంది? దావీదు గారి భక్తి జీవితం ఎక్కడ తెలుస్తుంది? ప్రవక్తలు వారి ప్రవచనాలు, ఆ ప్రవచనాలు ఎవరి కొరకు అనేది ఎక్కడ తెలుస్తుందండి? కాబట్టి పాత నిబంధన కొట్టివేయబడింది, ఓల్డ్ టెస్టిమెంట్ కొట్టివేయబడలేదు. ఇంగ్లీష్లో ఎందుకు చెప్తున్నానంటే కొద్దిగా ఆ డిఫరెన్షియేషన్ కనపడుతుంది. కాబట్టి పాత నిబంధన వేరు, పాత నిబంధన గ్రంథం వేరు. దేవునికి స్తోత్రం. పాత నిబంధన కొట్టివేయబడింది, పాత నిబంధన గ్రంథం అయితే కొట్టివేయబడలేదు. పాత నిబంధన గ్రంథంలో 39 పుస్తకాలు ఉంటాయి. మనం ఆ 39 పుస్తకాలను జాగ్రత్తగా మనం పరిశీలిస్తే, జాగ్రత్తగా చూస్తే, జాగ్రత్తగా ధ్యానిస్తే యేసుక్రీస్తు ప్రభువు రాకడ గురించి ఈ 39 గ్రంథాలలో లేకపోతే 39 పుస్తకాలలో 1845 రెఫరెన్సెస్ ఉంటాయి. యేసుక్రీస్తు ప్రభు రెండవ రాకడ గురించి 39 పుస్తకాలలో 1845 రెఫరెన్సెస్ ఉంటాయి. అయితే ఈ 39 పుస్తకాలలో సంపూర్తిగా 17 పుస్తకాలు రెండవ రాకడ గురించే వివరించారు. కాబట్టి ఓల్డ్ టెస్టిమెంట్ కొట్టివేయబడలేదు. ఓల్డ్ టెస్టిమెంట్లో కూడా యేసుక్రీస్తు ప్రభు రెండవ రాకడ గురించిన వివరం అనేది ఉంది. క్రొత్త నిబంధన విషయానికి వస్తే క్రొత్త నిబంధనలో 27 పుస్తకాలు ఉన్నాయి. ఈ 27 పుస్తకాల్లో 260 అధ్యాయాల్లో 318 రెఫరెన్సెస్ ఉన్నాయి. మరొకసారి చెప్తున్నానండి, ఒకటే సింపుల్, ఏమీ లేదు. మొత్తం పరిశుద్ధ గ్రంథం 66 గ్రంథాలు, 3 9లు 39. పాత నిబంధనలో 39 కదండి, 3 × 9 27 క్రొత్త నిబంధన. ఈ 27 గ్రంథాల్లో 27 పుస్తకాల్లో 260 అధ్యాయాలు ఉన్నాయి. ఈ 260 అధ్యాయాల్లో 318 రెఫరెన్సెస్ రెండవ రాకడ గురించే చెప్పారు. పాత నిబంధనలో 1845 రెఫరెన్సెస్ ఉన్నాయి. అయితే పాత నిబంధనలో 39 పుస్తకాల్లో 17 పుస్తకాలు కంప్లీట్గా పూర్తిగా రెండవ రాకడ గురించి రాస్తే, క్రొత్త నిబంధనలో 27 పుస్తకాల్లో 23 పుస్తకాలు యేసుక్రీస్తు ప్రభు రెండవ రాకడ గురించే వ్రాయబడింది. అంటే యేసుక్రీస్తు ప్రభు యొక్క రెండవ రాకడ ఎంత ప్రాముఖ్యమైందో ఒకసారి మనం గుర్తిద్దాం. మొదటి రాకడ గురించి ఎంత ప్రముఖంగా, మెస్సయ్య రాకడ గురించి ఎంత ప్రాముఖ్యంగా వారందరూ ఎదురు చూశారో, అంతకంటే ఎక్కువగా రెండవ రాకడ గురించి మనం ఖచ్చితంగా ఎదురు చూడాలి. రెండవ రాకడ అనేది జరగలేదు, ఎందుకు అనేది నేను ముందుకెళ్ళినప్పుడు నేను మీకు చెప్తాను. అందులో ఎలాంటి సందేహము లేదు. ప్రతి గ్రంథంలో ఉన్న ప్రతి మాట, ప్రతి ప్రవచనం, ప్రతి వాగ్దానం తప్పక నెరవేరుతుంది. ఆమేన్. ప్రతి మాట, ప్రతి వాగ్దానం, ప్రతి వచనం, ప్రతి ప్రవచనం తప్పక నెరవేరుతుంది. ఈ 23 పుస్తకాలు యేసుక్రీస్తు ప్రభు గురించి, ఆయన రాకడ గురించి తెలియజేశాయి అని అంటే మనం యేసుక్రీస్తు ప్రభు రాకడ కొరకు ఎంతగా ఎదురు చూడాలనేది కూడా తెలుస్తుంది. ఫస్ట్ అడ్వెంట్ గురించి, సెకండ్ అడ్వెంట్ గురించి మాట్లాడుకుంటే మొదటి రాకడ గురించి, రెండవ రాకడ గురించి కొన్ని వివరాలు తెలిసిన తర్వాత ఏంటి తప్పు బోధ, అసలు ఎందుకు జరగలేదు, ఎందుకు జరిగిందని చెప్తున్నారు అనే వివరంలోనికి మనం వెళ్దాం. యేసుక్రీస్తు ప్రభు మొదటి రాకడలో రక్షణ కొరకు వచ్చారు. ఆయన శిలువ మరణం పొందుతారు. ఆయన మరణించి సమాధిలో పెట్టబడి, ఏ సమాధిలో పెడతారనేది కూడా పాత నిబంధనలో ప్రవచనం ఉంది. 3వ దినాన తిరిగి లేస్తారు, పొడిచిన ప్రతి కన్ను ఆయన చూస్తుందని చెప్పి ఒక దూత వచ్చి ఆ ప్రవచనం చెప్పారు. ఎవరికి చెప్పారు? లూకాసు వార్త 1వ అధ్యాయం 26వ వచనం దగ్గర నుంచి 31వ వచనం వరకు మనం గనక చూస్తే ఇది క్రిస్టమస్ వాక్య ధ్యానం. ఇది లూకాసు వార్త 1వ అధ్యాయము 21వ వచనం నుంచి నేను మొదటి వచనం ఆఖరి వచనం చదువుతానండి. మీరు వింటున్నారని నేను నమ్ముతున్నాను. లూకాసు వార్త 1వ అధ్యాయం 26వ వచనం. దేవునికి స్తోత్రం. 6వ నెలలో గాబ్రియేలు అను దేవదూత గలిలయను నజరేతు ఊరిలో దావీదు వంశస్థుడైన యోసేపును ఒక పురుషునికి ప్రదానము చేయబడిన కన్యక యొద్దకు దేవుని చేత పంపబడెను. ఆ కన్యక పేరు మరియ. ఆ దూత లోపలికి వచ్చి
ఒక దూత వచ్చాడండి, ఆయన పేరు గాబ్రియేలు. యోసేపు గారికి ప్రదానం చేయబడిన మరియమ్మ గారు ఉన్న ఇంటి లోపలికి వచ్చి ఈ ప్రవచనం చెప్పారు. ఏమని చెప్పారు? 31వ వచనం చదివేద్దాం డైరెక్ట్గా. 31. మరియా, భయపడకుము, దేవుని వలన నీవు కృప పొందితివి. ఇదిగో నీవు గర్భము ధరించి కుమారుని కని ఆయనకు యేసు అని పేరు పెట్టుదువు. ఇది మొదటి ప్రకటన. ఫస్ట్ అడ్వెంట్ అంటే మొదటి ప్రకటన. గాబ్రియేల్ అనే దూత మరియమ్మ గారి దగ్గరికి వచ్చి ఈ విధంగా మొదటి ప్రకటన చేశారు. ఒక దూత వస్తే చెప్పిన మాట ఇది. అయితే ఇప్పుడు ప్రస్తుతం ఇజ్రాయేల్లో ఈ యోసేపు గారి ఇల్లు, లేకపోతే దూత గారు యోసేపు గారి ఇంట్లోకి వచ్చి మరియమ్మ గారి దగ్గర చెప్పిన మొదటి ప్రకటన, మొదటి ఈ వార్త చెప్పిన దగ్గర చర్చ్ ఆఫ్ అనౌన్సియేషన్ అని ఒక పెద్ద చర్చ్ కట్టారండి, పెద్ద చర్చి. ఈ మొదటి జరిగిన ఈ ప్రకటన దగ్గర, ప్రకటన ఎక్కడైతే జరిగిందో అక్కడ ఈ పుట్టుక, యేసుక్రీస్తు ప్రభు పుట్టుక, ఆయన సేవ, ఆయన శిలువ, ఆయన మరణం, ఆయన పునరుద్ధానం, ఆయన ఆరోహణం, ఆయన యేసుక్రీస్తు ప్రభు 33.5 సంవత్సరాల భూమి మీద ఆయన ఉనికి ఎవ్వరూ ప్రశ్నించలేరు. అందరి ఎదుట మనం పోయినసారి కూడా మనం చదువుకున్నాం. యోహాను సువార్త 1వ అధ్యాయం 14వ వచనంలో ఆయన కృపా సత్య సంపూర్ణుడై మన మధ్యాహ్న సంచరించారు. యోహాను గారు అంటారు, మొదటి యోహాను పత్రిక 1వ అధ్యాయం 1వ వచనంలో, మేము ఏ కళ్ళతో చూసామో, ఏ చేతులతో తాకామో, ఏమి ఉనికి కలిగి ఉన్నామో ఆ వ్యక్తినే మరలా నేను చూసిన దానికోసం రాస్తున్నానని అంటారు. ఆ ఉనికి అబద్ధం కాదు. యేసుక్రీస్తు ప్రభు మొదటి ప్రకటన ద్వారా భూమి మీదకి వచ్చింది. అదే విషయాన్ని 1వ శతాబ్దం, 2వ శతాబ్దం, 3వ శతాబ్దంలో ఉన్న చాలా గొప్ప సేవకులందరూ ఆయన ఉనికి గురించి అనేక మాటలు చెప్పారు. అదొక చరిత్ర. BBC ఛానల్ కాదు, CNN ఛానల్స్ కాదు, వాటికంటే గొప్ప స్టేట్మెంట్స్ ఇచ్చారు. యేసుక్రీస్తు ప్రభు ఈ భూమి మీదకి వచ్చారు. ఆయన దైవత్వము కలిగిన వ్యక్తి, మానవ స్వరూపం ధరించి మానవుల రక్షణార్థమై నశించిన దానిని వెదకి రక్షించుటకు పాపుల కొరకు యేసుక్రీస్తు ప్రభు ఈ లోకమునకు పుట్టారని నమ్మదగిన మాట వారు తెలియజేశారు. అయితే యేసుక్రీస్తు ప్రభు తిరిగి వస్తారని మొదటి రాకడ గురించి ఒక దూతే చెప్పాడు, రెండవ రాకడ గురించి 2 దూతలు చెప్పారు. ఒక దూత చెప్పింది 100% జరిగింది. అంటే 2 చెప్పింది మరి ఎక్కువగా, మరీ ఖచ్చితంగా నెరవేరబోతుంది. అపోస్తల కార్యాలు 1వ అధ్యాయము 10వ వచనం 11వ వచనం ఒకసారి చూద్దాం. అపోస్తల కార్యములు 1వ అధ్యాయము 10వ వచనం 11వ వచనం ఒకసారి చదువుదాం. ఆయన వెళ్ళుచుండగా వారు ఆకాశం వైపు తేరి చూచుచుండిరి. ఇదిగో తెల్లని వస్త్రములు ధరించుకొనిన 2 మనుషులు వారి యొద్ద నిలిచి, గలిలయ మనుషులారా, మీరెందుకు నిలిచి ఆకాశం వైపు చూచుచున్నారు? మీ యొద్ద నుండి పరలోకమునకు చేర్చుకొనబడిన ఈ యేసే ఏ రీతిగా పరలోకమునకు వెళ్ళుట మీరు చూచితిరో ఆ రీతిగానే ఆయన తిరిగి వచ్చునని వారితో చెప్పిరి. 2 మనుషులు. ఈ 2 మనుషులు దేవదూతలు. ఎక్కడికి వచ్చి చెప్పారు వీళ్ళు? ఒలీవ కొండ దగ్గరికి వచ్చి, ఒలీవ కొండ మీద నుండి యేసుక్రీస్తు ప్రభు ఆరోహణం అయిపోతూ ఉంటే అక్కడున్న అపోస్తలులందరూ, శిష్యులు, మిగతా వారు 500 మంది చూస్తూ ఉంటే ఏం వస్త్రములు వారు ధరించారు? మేఘమైన ఆయన వెళ్ళుచుండగా తెల్లని వస్త్రములు ధరించుకుని 2 మనుషులు అక్కడికి వచ్చి వారు చెప్పిన మాట ఎక్కడంటే ఒలీవల కొండ మీద. ఈ ఒలీవల కొండ మీద ఎక్కడైతే యేసుక్రీస్తు ప్రభు ఆరోహణం అయిపోయారో అక్కడొక చర్చిని కట్టారు. ఆ చర్చి పేరు చర్చ్ ఆఫ్ ఆల్ నేషన్స్. ఆ యేసుక్రీస్తు ప్రభు ఆరోహణం అయిపోతుంటే వారు చెప్పిన మాట 2 దూతలు. నజరేతులో ఒక దూత వచ్చి చెప్పిన మాట నెరవేరింది కనుక ఒలీవల కొండ మీద ప్రకటన చేసిన 2 దూతల మాట కూడా తప్పకుండా నెరవేరబోతుంది. అయితే ఇక్కడ ఒక మాట చెప్తానండి. ఇప్పటికీ బైబిల్ గ్రంథం సత్యం అని మరొక్కసారి నిరూపించడానికి ఒక మాట. ఆ ఒలీవల కొండ మీద చిన్న చాపెల్ ఒకటి కట్టబడింది. ఆ చాపెల్ లోపలికి వెళ్తే ఒక చిన్న రాయి ఒకటి ఉంటుందంట. అక్కడ చిన్న రాయి మీరు యూట్యూబ్లోనికి అప్లోడ్ చేసినప్పుడు ఈ ఇమేజెస్ అన్నీ అప్లోడ్ చేస్తారండి, అప్పుడు చూడొచ్చు. ఒక చిన్న రాయి ఉంటుంది.
ఆ రాయి మీద నుండి యేసుక్రీస్తు ప్రభువు ఆరోహణం అయిపోవటం జరిగింది. ఆ ఆరోహణం అయిపోతున్నప్పుడు ఆ రాయి ప్రక్కనే నిలబడి ఇద్దరు తెల్లని వస్త్రములు ధరించిన వ్యక్తులు, దేవుని దూతలు చెప్పటం, ఆయన తిరిగి వస్తారని చెప్పటం జరిగింది. ఆ రాయి మీదకే మరలా యేసుక్రీస్తు ప్రభువు తిరిగి రాబోతున్నారు అనే మాట సత్యము. దేవునికి స్తోత్రం. అయితే మొదటిసారి ఆయన వచ్చినప్పుడు, రెండోసారి ఆయన రాబోతున్నప్పుడు యేసుక్రీస్తు ప్రభువులో ఏమేమి తేడాలు ఉంటాయి అనేవి దేవుడు కృప చూపిన దానిని బట్టి నేను కొన్ని తేడాలు ఆలోచించగలిగానండి. అవే మీ దగ్గర నేను ప్రజెంట్ చేస్తాను. మొదటిసారి ఆయన వచ్చినప్పుడు దీనుడిగా వచ్చాడు, రిక్తుడిగా వచ్చాడు. ఇది ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 9వ వచనంలో మనం చూస్తాం. మొదటి రాకడలో ఆయన రిక్తుడిగా, ఏమీ లేనివాడిగా వచ్చాడు. రెండవ రాకడలో ఎలా వస్తారు అంటే ఘనపరచబడిన రాజుగా రాబోతున్నారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మొదటి రాకడలో ఆయన గొర్రెపిల్లగా వచ్చారు. రెండవ రాకడలో ఆయన యోధాగోత్రపు సింహముగా రాబోతున్నారు. దేవునికి స్తోత్రం. మొదటి రాకడలో మనుషుల చేత చంపబడడానికి ఆయన వచ్చారు. మొదటి రాకడలో చంపబడడానికి ఆయన వచ్చారు. రెండవ రాకడలో జయించిన రాజుగా రాబోతున్నారు. దేవునికి స్తోత్రం. మొదటి రాకడలో ప్రపంచానికి సేవ చేయటానికి, అంటే ప్రపంచానికి రక్షణ మార్గం తెలియచేయటానికి, ఆ రక్షణ సేవలో ఆయన నిందలు, అవమానాలు, రకరకాల కష్టాలు అనుభవించడానికి మొదటి రాకడలో వచ్చారు. రెండవ రాకడలో ప్రపంచం చేత సేవ చేయించుకోవటానికి వచ్చారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అంటే మొదటి రాకడకు రెండవ రాకడకు చాలా వ్యత్యాసం వచ్చింది. మొదటి రాకడలో దీనుడిగా వచ్చారు. రెండవ రాకడలో న్యాయాధిపతిగా, రాజుల రాజుగా, ప్రభువుల ప్రభువుగా రాబోతున్నారు. యేసయ్యకు మహిమ కలుగునుగాక. దేవునికి స్తోత్రం. ఎప్పటి వరకు యేసుక్రీస్తు ప్రభు తిరిగి వస్తారని రెఫరెన్సెస్ చూసాం, దూత చెప్పింది చూసాం, ఇద్దరు దూతలు చెప్పేది జరగబోతుంది అని చూసాం. ఇన్ని ఆధారాలు యేసుక్రీస్తు ప్రభు తిరిగి రాలేదు, ఆయన తిరిగి వస్తారు అని మనందరం నమ్ముతూ ఉంటే, కొంతమంది కొన్ని రిఫరెన్సెస్ పట్టుకుని యేసు ప్రభు తిరిగి వచ్చేశారు, ఆయన కోసం ఎదురు చూడక్కర్లేదు, ఆయన రాకడ జరిగిపోయింది అని భయంకరంగా వాదిస్తున్నారు. ఇది ఎక్కడ జరుగుతుందో తెలుసా అండి? దీనికి సెంటర్, దీనికి కేంద్రం యూకే దేశంలో దీనికి పునాది. ఇలాంటి రెండవ రాకడ జరిగిపోయింది అనేవారు అక్కడ ఉన్నారు. అందుకని వారు యేసుక్రీస్తు ప్రభువుని నమ్మటం మానేశారు. యేసుక్రీస్తు ప్రభువుకి ప్రార్థన చేయటం మానేశారు. వాక్యం చదవటం మానేశారు. భక్తి కలిగిన క్రైస్తవుల శాతం, జనసంఖ్య అంతంటే 9% అంట. అక్కడ అంత భయంకరమైన పరిస్థితులలో యేసుక్రీస్తు రాకడకు వారందరూ ప్రిపేర్ అవుతున్నారు. వారు ఏమని భ్రమపడుతున్నారంటే, యేసు ప్రభు వచ్చేసారు కాబట్టి మనం యేసుక్రీస్తు ప్రభు పరిపాలనలోనే మనం ఉన్నాం కాబట్టి ఇంకా ప్రార్థన చేయవలసిన పని లేదు, బైబిల్ చదవలసిన పని లేదు, చర్చెస్కి వెళ్ళాల్సిన పని లేదు అని. దానికి ఏంటి ఆధారం అని అంటే, వారు కొన్ని రిఫరెన్సెస్ చూపిస్తారు. ఆ సందర్భాలు నేను చూపిస్తానండి. మత్తయి సువార్త తీద్దాం. మత్తయి సువార్త 16వ అధ్యాయం. మత్తయి సువార్త 16వ అధ్యాయం. దేవునికి స్తోత్రం. 28వ వచనాన్ని ఒకసారి మనం చదువుదాం. అంటే మత్తయి సువార్త ఆఖరి వచనాన్ని ఒకసారి చదువుదాం. ఇక్కడ నిలుచున్న వారిలో కొందరు, మనుష్య కుమారుడు తన రాజ్యముతో వచ్చుట చూచు వరకు మరణము రుచి చూడరని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. నేను మరలా వచ్చేదాకా ఈ కొండ మీద ఉన్నవారు కొంతమంది మరణాన్ని చూడరు, శారీరక మరణాన్ని చూడరు అని అక్కడ ఆ వచనం చెప్తుంది అని వారి ఉద్దేశం. అయితే ఇప్పుడు ఈ మాట చెప్పినప్పుడు శిష్యులు అక్కడే ఉన్నారు. ఎంతమంది అండి శిష్యులు? మనందరికీ బాగా తెలుసు, 12 మంది శిష్యులు ఉన్నారు. కొంతమంది జనసంఖ్య అక్కడ ఉన్నారు. వారు ఏమని అర్థం చేసుకున్నారు అని అంటే, లేకపోతే ఇప్పుడున్న జనరేషన్స్ యేసుక్రీస్తు ప్రభు వచ్చేసాడు అని ప్రగాఢంగా విశ్వసిస్తున్న వారు ఏమని నమ్మారంటే, శిష్యులు అందరూ చనిపోయారని, అందులో ఆఖరిగా చనిపోయింది పరిశుద్ధుడైన యోహాను గారని మనం 1వ శతాబ్దం ఎఫెసు సంఘం గురించి మనం ధ్యానించినప్పుడు మనం నేర్చుకున్నాం. అంటే ఇప్పుడున్న శిష్యులందరూ ఆయన రాకడ వచ్చేంత వరకు, ఆ రాకడ చూచేంత వరకు
మరణించరు అని అన్న దానిని, ఆ ఒక్క వచనాన్ని పట్టుకుని ఇప్పుడు పరిశుద్ధుడైన యోహాను ఆయన ఎప్పుడు చనిపోయారు? క్రీస్తు శకం 98వ సంవత్సరంలో ఆయన చనిపోయారు. ఏమండి గుర్తుందండి ఎవరికైనా? గుర్తుంది ఎవరికైనా? ఇది ఎప్పుడు చెప్పుకున్నాము అని అంటే ఎఫెసు సంఘం గురించి చెప్పుకున్నప్పుడు మనం మాట్లాడుకున్నాం. చిట్ట చివరిగా చనిపోయింది ఆయన ఒక్క ఆయనే. ఇంకో యోహాన్ గారి గురించి ఒక మాట చెప్పి నేను ముందుకెళ్తాను. డొమేషియన్ అనే రాజు క్రీస్తు శకం 81 నుంచి 96 వరకు ఆయన ప్రభుత్వం చేశారు. ఆ 96వ సంవత్సరంలో యోహాన్ గారిని నూనె కళాయిలో వేసేయడం, ఆయన దాంట్లో ఈత కొడుతుంటే ఆయనకి నచ్చక తీసుకెళ్ళి పద్మజ లంకలో వేసేయటం, ఎవరు జనసంచారం లేకుండా, సహవాసం లేకుండా, ఆహారం లేకుండా చచ్చిపోతాడు అని చెప్పేసి అక్కడ వేసేయటం, అక్కడ ఆయన ప్రకటన గ్రంథాన్ని రాయటం, ఇవన్నీ అయిపోయిన తరువాత పద్మజ లంకలో పరిశుద్ధుడైన యోహాన్ గారు చనిపోలేదు. చాలామంది ఏమంటారంటే ఆ పద్మజ లంకలో చనిపోయి ఉంటారు అని అంటారు, కానీ చనిపోలేదు. అప్పటికి డొమేషియన్ అనే రాజు చనిపోయాడు, కానీ క్రీస్తు శకం 96లో డొమేషియన్ అనే రాజు చనిపోయాడు. కానీ ఆయన 98 వరకు బ్రతికుండి అద్భుతంగా ఆ పద్మజ లంక నుంచి మరలా ఎఫెసుకు వచ్చి 2 సంవత్సరాలు సేవ చేసి అందరూ చనిపోయినట్టుగా సహజంగా క్రీస్తు శకం 98వ సంవత్సరంలో ఆయన ప్రభువునందు నిద్రించారు. అంటే 100వ సంవత్సరం లోపు శిష్యులందరూ చనిపోయారు, ప్రభువునందు నిద్రించారు. అయితే ఈ మత్తయి సువార్త 16:28 ప్రకారం అక్కడ ఏమనుంది? ఇక్కడ నిల్చున్న వారిలో కొందరు మనుష్య కుమారుడు తన రాజ్యముతో వచ్చుట చూచు వరకు మరణము రుచి చూడరనుంది కదా. అంటే ఇక శిష్యుడు మంచివాడు పరిశుద్ధుడు ఈ యోహాన్ గారు 98లో చనిపోయారు కాబట్టి యేసుక్రీస్తు ప్రభు యొక్క రెండవ రాకడ 1వ శతాబ్దంలోనే జరిగిపోయింది. కాబట్టి మనం ఇంకా యేసుక్రీస్తు రాకడ కొరకు ఎదురు చూడవలసిన అవసరం లేదు అని వారి పితరులు, యూకేలో ఉన్న వారి పితరులు ఆలోచించి మొత్తానికి యూకేని ఆ దారికి తీసుకొచ్చారు. వారేం చేస్తున్నారు? ప్రపంచానికి ఆ నిప్పు అంటిస్తున్నారు. అయితే మనం చాలాసార్లు మాట్లాడుకున్నాం, ఒక్క వచనాన్ని పట్టుకుని మనం ఎప్పుడు ఒక నిర్ణయానికి రాకూడదు. ఇప్పుడు మనం ఉన్న కోర్టులే ఒక సాక్ష్యాన్ని పట్టుకుని న్యాయం తీర్చు, 2-3 సాక్షులు ఉండాలి. అదే బైబిల్లో కూడా, పరిశుద్ధ గ్రంథంలో కూడా 2-3 జతపక్షులు అనేవి ఉంటాయి. ఇంకొకటి ఏం చేయాలి అని అంటే, మనం ఎప్పుడైనా బైబిల్ని ధ్యానిస్తున్నప్పుడు ఒక అధ్యాయం ఆఖరి వచనాన్ని తరువాతి అధ్యాయం మొదటి వచనాన్ని కలిపి చదువుకోవాలి. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం, హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం కలిపి చదువుకుంటే ఆ విశ్వాసుల పట్టిక అనేది పూర్తవుతుంది. చాలామంది 11వ అధ్యాయం ఆఖరితో మూసేస్తారు, అర్థం లేకుండా ఉంటుంది. అలాగే ఇక్కడ కూడా మత్తయి సువార్త 16వ అధ్యాయం 28 తరువాత 17వ అధ్యాయం 1వ వచనాన్ని చదివితే అసలు ఏ సందర్భంలో ఆయన అన్నారు, ఎందుకు ఆయన ఆ మాట మాట్లాడారు అనేది తెలుస్తుంది. ఏమండి, చదువుదాం. 17వ అధ్యాయం మత్తయి సువార్త 1వ వచనం. 6 దినములైన తరువాత యేసు పేతురును, యాకోబును, అతని సహోదరుడైన యోహానును వెంటబెట్టుకుని ఎత్తైన యొక్క కొండ మీదికి ఏకాంతముగా పోయి వారి ఎదుట రూపాంతరము పొందెను. ఇది రూపాంతర కొండ, రూపాంతర ఈ సన్నివేశం మనందరికీ బాగా తెలుసు. 6 రోజులైన తరువాత 16వ అధ్యాయం 28వ వచనం చెప్పిన 6 రోజుల తరువాత యేసుక్రీస్తు ప్రభు తన ఇన్నర్ సర్కిల్ ప్రధాన శిష్యులైన పేతురుని, యోహాన్ని, యాకోబును తీసుకుని తాబోరు కొండ అనే కొండ మీదకి వెళ్తూ ఉంటే రూపాంతర అనుభవము జరిగింది. 2వ వచనం, ఆయన ముఖము సూర్యుని వలె ప్రకాశించెను, ఆయన వస్త్రములు వెలుగు వలె తెల్లని వాయెను. అక్కడికి వెళ్ళిన తర్వాత, రూపాంతరం పైకి వెళ్ళిన తర్వాత అక్కడ జరిగిన గొప్ప విషయం ఏంటి అని అంటే ఆయన ముఖం సూర్యుని వలె ప్రకాశించింది, వస్త్రాలు వెలుగులాగా జరిగినాయి. తాబోరు కొండ మీద కూడా ఈ రూపాంతర సన్నివేశాలన్నింటినీ చూపించే ఒక చర్చి కూడా ఒకటి ఉంది. అయితే ఎవరు చలువ చేస్తే అంత తెల్లగా రాని వస్త్రాలు, ఆయన ముఖం సూర్యుని వలె ప్రకాశించటం ఎందుకు జరిగింది అని అంటే, మహిమలో యేసుక్రీస్తు ప్రభు ఉన్నప్పుడు, అంటే పరలోకంలో తండ్రి సముఖంలో యేసుక్రీస్తు ప్రభు ఏ మహిమతో అయితే ఉంటే ఎలా ఉంటారో, ఆయన వస్త్రాలు ఎలా ఉంటాయో అట్టి రీతిగా ఈయన రూపాంతర కొండ మీద రూపాంతరం చెందారు.
అది పరలోకంలో ఉన్న యేసుక్రీస్తు ప్రభువు యొక్క స్వరూపం. ఆ రూపాంతర కొండ మీద జరిగింది. అక్కడ ఏలియా తర్వాత ఎవరు వచ్చారు? ఏలియా, మోషే వారికి కనబడి ఆయనతో మాట్లాడుచుండిరి. ఇప్పుడు ఈ ఏలియా ఎవరు, మోషే ఎవరు? మోషే అంటే మృతి చెందినవాడు, ఏలియా అంటే మృతి చెందనివాడు. పరలోకానికి యేసుక్రీస్తు ప్రభు రెండవ రాకడలో మృతి చెందినవారు మొదట లేస్తారు, చనిపోయిన వారు మొదట లేస్తారు. మరి చనిపోకుండా మనం ఉన్నాం, వాళ్ళే కనుక యేసుక్రీస్తు ప్రభు రెండవ రాకడ జరిగితే చనిపోకుండా మనం రెపపాటులో మారిపోతాం. ఇది రెండవ రాకడకు సూచనగా ఈ 17వ అధ్యాయం 1వ వచనం 2వ వచనం వారికి జరిగాయి. వీరు ఇప్పుడు ఇన్నర్ సర్కిల్లో ఉన్న పేతురు, యోహాను, యాకోబు, ఈ యేసుక్రీస్తు ప్రభు మనతోనే తిరుగుతున్నారు, మనలాగే ఉన్నారు, ఇలా ఉన్నారు, అలా ఉన్నారు, ఈయనలో మహిమ కార్యాల్లో కనపడుతుంది కానీ ఈయన ఉనికిలో ఎక్కడ కనపడుతుందని చెప్పి బహుశా వాళ్ళు అనుకున్నారో మరి ఏమైందో తెలియదు. వాళ్ళు ముగ్గురిని తీసుకెళ్ళిన తర్వాత పరలోకంలో ఉన్న యేసు ప్రభుని చూసిన తరువాత పరిశుద్ధుడైన యోహాను గారు అక్కడ రాస్తాడు, 1వ యోహాను పత్రిక 1వ అధ్యాయం 1వ వచనం, మేము ఏమి చూచితిమో ఏమి తాకితిమో అనే మాట ఎందుకు చెప్పాడంటే ఈ రూపాంతర కొండ మీద ఉన్న ఈ దర్శన భాగ్యాన్ని బట్టే. ఏమండి, అందుకనే ఈ అద్భుతాన్ని చూసి పేతురు గారు అంటారు, ప్రభువా ఇది పరలోకపు మహిమ, ఇది పరలోకాన్ని తలపిస్తూ ఉంది కాబట్టి ఇది అద్భుతం, ఇక్కడి నుంచి నేను కిందకి వెళ్ళను ప్రభువా, 3 పర్ణశాలలు కట్టేస్తాను ప్రభువా మీ ముగ్గురికి అని అన్నాడు. అర్థమవుతుందండి అందులో ఉన్న మర్మం. అందుకని ఈ రూపాంతర అనుభవం గురించి వారికి తెలియచేయుట కొరకు 16వ అధ్యాయం 28వ వచనంలో యేసుక్రీస్తు ప్రభు ఆ మాట చెప్పారు. నేను మహిమతో తిరిగి వచ్చేంత వరకు, నేను మరలా తిరిగి వచ్చేంత వరకు ఇక్కడ ఉన్నవారు కొంతమంది మరణించరు అని దాని కొరకు చెప్పింది. కానీ ఇది రెండవ రాకడలో అయిపోయింది, యేసు ప్రభు వచ్చేసారు, 1వ శతాబ్దంలో వచ్చేసారు అనేది తప్పుడు వాదన. కాబట్టి ఎవరైనా ఎందుకు అని అంటే ఇంచుమించు 9 సంవత్సరాల క్రితమే మేము విశాఖపట్నంలో ఉన్నప్పుడు ఈ రెఫరెన్స్ పట్టుకుని మా దగ్గరికి వచ్చారు. అప్పుడు నాకు అంత జ్ఞానం లేదు, నేను అపోజ్ చేయడానికి అంత జ్ఞానం లేదు. సరే విని మనకి ఇది కాదులే అనుకుని వదిలేశాను. ఒకవేళ ఈ రోజు నుంచి ఎవరైనా మీ దగ్గరికి వస్తే సింపుల్గా ఇది కాదులే అబ్బా వెళ్ళరండి అని చెప్పేసి చెప్పండి. రెండవ రెఫరెన్స్ ఏంటో చూద్దాం. మనందరికీ బాగా తెలిసింది అపోస్తల కార్యాలు 2వ అధ్యాయం 1వ వచనం 2వ వచనం 3వ వచనం. ఇది కంఠస్థం అయిపోయి ఉంటుంది బహుశా మీ అందరికీ. ఇప్పుడు మ్యూట్ తీసి చెప్పమంటే మీరందరూ గడగడ చెప్పేస్తారు కాబట్టి మీరేం మ్యూట్ తీయొద్దు, నేనే చదువుతాను. పెంతెకోస్తు పండుగ దినము వచ్చినప్పుడు అందరూ ఒక చోట కూడి ఉండిరి. అప్పుడు వేగముగా వీచు గాలి వంటి బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశము నుండి అకస్మాత్తుగా వారు కూర్చుండి ఉన్న ఇల్లంతయు నిండెను. మరియు అగ్నిజ్వాలల వంటి నాలుకలు విభాగింపబడినట్టుగా వారికి కనబడి వారిలో ఒక్కొక్కరి మీది రాలగా అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై ఆ ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషలతో మాట్లాడిరి. ఇది వాక్యం. అయితే ఇదే యూకేలో ఉన్న మరొక గుంపు ఏమంటారంటే అచ్చచ్చా అది తప్పది, అది రూపాంతర అనుభవం కోసం చెప్పబడింది, అది కాదు, ఇది కరెక్ట్ అని చెప్పి ఇదొకటి మొదలు పెట్టారు వాళ్ళు. అపోస్తల కార్యాలు 2వ అధ్యాయం 1వ వచనం 2వ వచనం 3వ వచనం ఒక్కొక్కరి మీదికి వాలిందని అంటే యేసుక్రీస్తు ప్రభు రెండవ రాకడ జరిగిపోయింది కాబట్టి ఆయన ఒక్కొక్కరి మీదకి ఆయన దిగొచ్చేశారు, ఒక్కొక్కరి మీద ఆయన వాలేరు కాబట్టి రెండవ రాకడ జరిగిపోయింది. అయితే పరిశుద్ధ గ్రంథం ఏం తెలియజేస్తుంది అని అంటే దేవుడు త్రిత్వము అని, 1 తండ్రి, 2 కుమారుడు, 3 పరిశుద్ధాత్మ దేవుడు. అయితే పాత నిబంధన కాలంలో పరిశుద్ధాత్మ దేవుడు విజిటేషన్, రావటం వెళ్ళిపోవటం ఇలా జరిగినాయి. అయితే యేసుక్రీస్తు ప్రభు వాగ్దానం ఏంటి? అదే అపోస్తల కార్యాలు 1వ అధ్యాయం 7వ వచనంలో ఉంటుంది. పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి పొందుకుంటారు, యూదయ సమరయ గలిలయ భూదిగంతాల వరకు సువార్త ప్రకటిస్తారు అని ఆయన వాగ్దానం చేశారు పరిశుద్ధాత్మ కోసం. ఆయన ఆరోహణం వెళ్ళిపోయిన తర్వాత 10వ రోజున అంటే పెంతెకోస్తు పండుగ రోజున సంఘం మీదకి పరిశుద్ధాత్మ దేవుడు దిగొచ్చాడు. ఇది నూతన నిబంధన సంఘ ప్రారంభ దినం. అప్పటి నుండి అపోస్తలులు సువార్తను నలుదిశలా ప్రారంభించడం మొదలుపెట్టారు. అప్పటి నుంచి అపోస్తలులు కూడా పరిశుద్ధాత్మ వరాలు అనేవి
పొందుకున్నారు. అయితే ఇప్పుడు దేవుని రాకడ జరిగిపోయింది అనే ఈ గ్యాంగ్ ఉన్నారే, వారు ఏం చెప్తారంటే పరిశుద్ధాత్మ ఒక్కొక్కరి మీదకి వచ్చింది కాబట్టి రెండో రాకడ జరిగిపోయింది. ఇది క్రీస్తు శకం 30వ సంవత్సరంలోనే పరిశుద్ధాత్మ దేవుడు పెంతెకోస్తు దినాన దిగి వచ్చాడు కాబట్టి ఆ దినాన్నే యేసుక్రీస్తు ప్రభువు కూడా దిగొచ్చేశాడు. దిగొచ్చింది పరిశుద్ధాత్మ కాదు, యేసుక్రీస్తు ప్రభువు అని విశాఖపట్నంలో కూడా ఈ వాక్యాన్ని సంబోధిస్తూ ఈ వాక్యాన్ని నమ్మి సువార్త బోధిస్తున్న బోధకుడు ఒక ఆయన ఉన్నారు, పేరు వద్దులేండి. ఒకవేళ ఇదే నిజమైతే ఏ పేతురైతే అపోస్తల కార్యాలు 2వ అధ్యాయంలో ఆత్మచేత నింపబడి వాక్యం ప్రకటించుచుండగా 3,000 మంది రక్షించబడ్డారో ఆ పేతురు గారు అంటారండి, ఆ పేతురు కొన్ని సంవత్సరాలు సేవ చేసి అనేక ఆత్మలను దేవుడి దగ్గరికి తీసుకొచ్చి నడిపించిన తరువాత ఆయన 2 పత్రికలు రాసి 2వ పత్రిక 3వ అధ్యాయం 11వ వచనంలో ఆయన ఒక స్టేట్మెంట్ ఇస్తారు. ఎవరు? పేతురు గారు. ఒకవేళ ఆయన మీదకి వాలేరు కాబట్టి యేసుప్రభు రాకడ వచ్చేసిందని ఆయన చెప్పొచ్చు కదా, చెప్పలేదు. పైగా ఏం చెప్తారంటే ఆయన రాసిన పేతురు 2వ పేతురు పత్రిక 3వ అధ్యాయం 11వ వచనం, ఇవన్నీ ఇట్లు లయమైపోయినవి గనుక ఆకాశము రవులుకొని లయమైపోవునట్టియు పంచభూతములు మహావేంద్రముతో కరిగిపోవునట్టియు దేవుని దినపు రాకడ కొరకు కనిపెట్టుచు దానికై ఆశతో వేగిరపడుచు మీరు పరిశుద్ధమైన ప్రవర్తనతోనూ భక్తితోనూ ఎంతో జాగ్రత్త గలవారై ఉండవలెను. ఇక్కడ పేతురు గారు చెప్తున్న మాట, దేవుని రాకడ దినం కొరకు మనమట ఆశతో వేగిరపడాలి, పరిశుద్ధమైన ప్రవర్తన భక్తి ఎంతో జాగ్రత్త గలవారే ఉండాలి. ఒకవేళ అప్పుడే పరిశుద్ధాత్మ దేవుడు కృమ్మరింపప్పుడే రెండో రాకడ జరిగిపోతే మరలా పేతురు గారు ఈ వాక్యం ఎందుకు రాస్తారండి? ఏమండి, ఒక వచనం పట్టుకుని వారు రకరకాల స్టేట్మెంట్లు ఇస్తారు. ఇది భ్రమపరుచు ఆత్మ. ప్రకటన గ్రంథంలోనే మనం రాబోయే అధ్యాయాల్లో మనం 19వ అధ్యాయం ధ్యానిస్తాం. అక్కడ ఏముంటుందంటే ఆ ఘట సర్పం తోకతో ఆకాశంలో ఉన్న 3వ వంతు నక్షత్రాలని పడగొట్టేస్తుంది భూమి మీదకి. ఘట సర్పము అంటే అపవాది, ఆకాశంలో నక్షత్రాలు అని అంటే సేవకులు విశ్వాసులు. ఇలాంటి పిచ్చి పిచ్చి బోధలన్నీ చేసి ఆకాశంలో 100 ఉంటే 100 నక్షత్రాలు ఉంటే 75 నక్షత్రాలని పిచ్చి పిచ్చి బోధలు చేసి పడగొట్టేస్తుంది. అది బాధ. అందుకని ఇలాంటి పిచ్చి పిచ్చి అన్నీ మీరు నమ్మొద్దు. అయితే చరిత్రలో కూడా 2 ఉన్నారండి. వారి గురించి నేను ప్రస్తావించి ఈ వాక్య భాగాన్ని ముగింపులోనికి తీసుకొస్తాను. కొద్దిగా ఓపికగా వింటారని మనవి. ఏమండి, 1554వ సంవత్సరం నుంచి 1613వ సంవత్సరం వరకు స్పెయిన్ దేశంలో ఒక తత్వవేత్త ఒక ఆయన ఉన్నారు. ఆయన పేరు లూజ్ డెల్ ఎల్ కాజర్. ఈయన తత్వవేత్త. ఈయన సమయం సందర్భం లేకుండా ఒక పుస్తకం రాశాడు ఈ తత్వవేత్త. దాన్ని ఏమంటారంటే ప్రేటా అంటే జరిగిపోయింది. ప్రేటరిజం అనే ఒక పుస్తకం రాశాడు. ఆ పుస్తకంలో యేసుక్రీస్తు ప్రభు రెండవ రాకడ అయిపోయింది అని రాశాడు. ఆయన మెయిన్ లైన్ ఏంటంటే యేసు ప్రభు రెండవ రాకడ జరిగిపోయిందని ఒక సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడు. అయితే ఈ సిద్ధాంతం తప్పుడు సిద్ధాంతం. ఈ తప్పుడు సిద్ధాంతాన్ని చాలామంది ఆ పుస్తకం కొనేసుకుని చదివేసేసి నెమరు వేసేసి నిజమే యేసుక్రీస్తు ప్రభువు వచ్చేసాడు కాబట్టి ప్రేటరిజం అనే ఆ ఇజంలోకి వెళ్ళిపోయారు. ఆ ఇజంలోనికి అసలు క్రిస్టియానిటీ అనేది ఇజం కాదు, అది మతం కాదు, అది రక్షణ మార్గం. అది మానేసేసి ఆ ఇజంలోకి వెళ్ళిపోయి వాళ్ళు ఏమంటారు అని అంటే పరిశుద్ధ గ్రంథంలో ఉన్న వాగ్దానాలు, పరిశుద్ధ గ్రంథంలో ఉన్న ప్రవచనాలన్నీ క్రీస్తు శకం 70వ సంవత్సరంలోనే అన్నీ జరిగిపోయాయి కాబట్టి రెండవ రాకడ కూడా క్రీస్తు శకం 70లోనే జరిగిపోయిందని ఆ పుస్తకంలో అయ్యగారు లూజ్ డెల్ ఎల్ కాజర్ అనే అయ్యగారు రాసేసాడు. దాన్ని నమ్మేశారు వీళ్ళు. ఎందుకని క్రీస్తు శకం 70వ సంవత్సరంలోనే డిసైడ్ చేశారు వాళ్ళు అని అంటే క్రీస్తు శకం 70వ సంవత్సరంలో టైటస్ అనే ఒక చక్రవర్తి, డొమేషియస్ గారి అన్నగారు ఆ యెరూషలేం దేవాలయం మీదకి రావడం, ఆ దేవాలయాన్ని ధ్వంసం చేయటం, యెరూషలేం వీధుల్లో మోకాళ్ళలోతు రక్తం ప్రవహించడం, వినాశనం జరగటం, దేవాలయ విధ్వంసం జరగటం,
ఇవన్నీ యేసుక్రీస్తు ప్రభు లూకా సువార్త 21వ అధ్యాయం 6వ వచనంలో మనం పిల్ల అనే కొండ మీదకి వారు పారిపోయారు అని మనం ఏ సంఘము పెర్గమము సంఘం కోసం మనం ధ్యానించినప్పుడు నేర్చుకున్నాం. ఏమండి, ఈ 21వ లూకా సువార్త 21వ అధ్యాయం కోసం నేను మరొకసారి అధ్యాయం వచనం వెంబడి వచనం ధ్యానిద్దాం. గొప్ప విషయాలు దాంట్లో ఉంటాయి. ఆ 21వ అధ్యాయం 6వ వచనాన్ని ఆధారంగా తీసుకుని ఆయన గారు ప్రేటరిజం అనే పుస్తకం రాశారు. వీళ్ళందరూ నమ్మేసి అదొక పెద్ద సైన్యం అయిపోయింది. ఆ 70వ సంవత్సరంలో యేసుక్రీస్తు ప్రభువు ఆత్మగా దిగొచ్చేశారని చెప్పి ఆయన రాస్తాడు. ఈ ధ్వంసం చేసేస్తున్నప్పుడు ఆ టైటస్ చక్రవర్తికి వ్యాధి కలిగించి చచ్చిపోయేటట్టు అయిపోతాడు. వెంటనే యెరూషలేము నుంచి ధ్వంసం చేసిన తర్వాత వెళ్తానే మార్గంలో చచ్చిపోతాడు ఆయన. ఆ తర్వాత డొమిషియస్ చక్రవర్తి అవుతాడు అన్న తర్వాత యేసుక్రీస్తు ఆత్మగా వచ్చి ఆ టైటస్ అనే చక్రవర్తిని చంపేశాడు అని ప్రేటరిజం అనే పుస్తకంలో ఉంది. ఇప్పటికీ బైబిల్తో పోల్చడం కానీ ఆ పుస్తకాన్ని మీకు అర్థం అవ్వాలని చెప్తున్నాను. భయంకరమైన సేల్స్ అట ఆ పుస్తకం. ఏమండి, కాబట్టి చూడండి, యేసుక్రీస్తు ప్రభు వచ్చేసాడు అని సాతానుడు ఎంత భ్రమపరిచి ఎంత దౌర్భాగ్యంగా తప్పుడు బోధ చేస్తున్నాడు. ఆఖరి ఈ వ్యక్తి గురించి అందరూ వినాలి. వారి గురించి చెప్పి నేను ముగిస్తానండి. సౌత్ కొరియాలో అన్ సాంగ్ హాంగ్, టీ కాఫీ బెల్లం అన్నట్టుందా, ఈయన పేరు సౌత్ కొరియాలో అన్ సాంగ్ హాంగ్ అనే ఆయన 1948వ సంవత్సరంలో సెవెంత్ డే అడ్వెంటిస్ట్ వారి దగ్గర రక్షణ పొందాడు. వారి వాక్యం చెప్తూ ఉంటే సెవెంత్ డే అడ్వెంటిస్ట్ అంటే 7వ దినము సబ్బాతు దినాన్ని పాటించాలి, ప్రభు దినం కాదు, ఆదివారం కాదు, ఇది తప్పు బోధ అని వాళ్ళు ఇప్పటికీ ఉన్నారు. సెవెంత్ డే అడ్వెంటిస్ట్ చర్చెస్ చాలా ఉన్నాయి. వారు విద్యా బోధన, హాస్పిటల్స్లో చాలా బాగా మంచి సేవ కూడా చేస్తారు. ఏ మాటగా ఆ మాట చెప్పుకోవాలి. అయితే ఈయన 1948లో రక్షణ పొంది ఆ తర్వాత పాస్టర్గా మారి ఈస్టర్ గురించి, క్రిస్మస్ గురించి, గుడ్ ఫ్రైడే గురించి, వీటి గురించి మంచి బోధనలు చేసేవాడు. ఆఖరికి చేసి ఏమైందో ఏదో బల్లి ముదిరి ఊసర వెళ్ళయింది అన్నట్టు ఇదంతా తప్పు, అసలు ఈస్టర్ అనేది లేదు, గుడ్ ఫ్రైడే అనేది లేదు, క్రిస్మస్ అనేది లేదు, ఇది పాటించే వాళ్ళందరూ నరకానికి వెళ్ళిపోతారు అని సెవెంత్ డే అడ్వెంటిస్ట్ నుండి బయటకు వచ్చేసి చర్చ్ ఆఫ్ గాడ్ జీసస్ విట్నెస్, యెహోవా సాక్షులు, చర్చ్ ఆఫ్ గాడ్ జీసస్ విట్నెసెస్ అనే ఒక సంస్థను స్థాపించాడు. ఆయనకి పెళ్ళయింది. మరి భార్య చనిపోయిందో మరి ఇద్దరు విడిపోయారో అదైతే చరిత్రలో అంతగా దొరకలేదు. కానీ ఈ భార్య ఎడబాటు వచ్చిన తర్వాత ఈయన ఆన్ చాంగ్ హాంగ్ అన్న ఆయన భార్యకు అసిస్టెంట్గా ఉన్న ఒక ఆవిడ్ని ఈయన చేరదీశాడు. ఒక రకంగా మన భాషలో వేరే మాట మాట్లాడతారు. రెండో పెళ్లి చేసుకున్న తర్వాత ఏమని ప్రకటించాడు అని అంటే, ఆ పెళ్లిలో నేనే యేసయ్యను, నేనే దేవుణ్ణి అని ప్రకటించాడు. దేనికి దానికి ఏంటి వాక్యాధారం అంటే, యేసుక్రీస్తు ప్రభు లేకపోతే ఆదికాండం 1వ అధ్యాయంలో దేవుడు తన స్వరూపంలో తన పోలికలో మనిషిని చేశాడు కాబట్టి నేను ఆయన పోలిక, ఆయన స్వరూపం కాబట్టి నేనే దేవుణ్ణి అని చెప్పి ఇంకో మాట చెప్పాడు. ఆయన అవ్వను కూడా చేశాడు కాబట్టి అవ్వ కూడా ఆయన స్వరూపమే, ఆయన పోలికే. దేవుడు ఆదాముని ఆయన పోలిక, ఆయన స్వరూపంలో ఆదాముని చేశాడు. దేవుడికి భార్య ఉందట, ఈయన కల్పించాడు, ఈయన చూసి వచ్చినట్టు. దేవుడికి భార్య ఉంది, ఆయన స్వరూపంలో ఆయన పోలికలో అవ్వమ్మను సృష్టించాడు. ఇప్పుడు నేను దేవుణ్ణి కాబట్టి నేను రెండో పెళ్లి చేసుకున్న ఈ భార్య దేవత, ఆమె పేరు జంగిల్ జాహక్. అయితే ఈ పిచ్చి బోధలన్నీ చేసి అయ్యగారు చనిపోయారు. అమ్మగారు మాత్రం ఉండిపోయారు, జంగిల్ జాహక్ అన్నావిడ. వీళ్ళ మినిస్ట్రీ పేరు చెప్పాను కదండి, చర్చ్ ఆఫ్ గాడ్ జీసస్ విట్నెసెస్ అని. మరి వాళ్ళకి చిన్న గొడవలు వచ్చి మళ్ళీ ఈవిడ వరల్డ్ మిషన్ సొసైటీ చర్చ్ ఆఫ్ గాడ్ అని స్టార్ట్ చేసింది. ఈవిడ వీళ్ళకున్న డబ్బులు, వీళ్ళకున్న ధనాగారం మామూలుగా ఉండదట. ఈవిడ చేసేవన్నీ తప్పుడు బోధలే. ఈవిడ ఏమని చెప్తుంది యేసుక్రీస్తు ప్రభు రెండవ రాకడ గురించి అని అంటే, ఈవిడ వాక్యాధారంగా తీసుకుంది మత్తయి సువార్త
మత్తయి సువార్త ఇవన్నీ నిజమైన పాస్టర్ గారు అంటే నిజం, పూర్తి స్థాయి నిజమండి. లేకపోతే నేను ఎందుకు చెప్తాను, మీ టైం ఎందుకు తినేస్తాను. మీరు అందరూ తెలుసుకోవాలని నా తాపత్రయం. మత్తయి సువార్త 24వ అధ్యాయం 32వ వచనం దగ్గర నుంచి. అమ్మా వింటున్నారమ్మా? దేవునికి స్తోత్రం. దేవుని స్తోత్రం అమ్మ, దేవుని స్తోత్రం. ధైర్యం వచ్చిందమ్మ, దేవుని స్తోత్రం అమ్మ. వందనాలమ్మ, దేవుని స్తోత్రం అమ్మ. ధైర్యం వచ్చిందమ్మ నాకు, దేవునికి స్తోత్రం. 24వ అధ్యాయం 32వ వచనం నుంచి ఒకసారి చదువుతానమ్మా. 32వ వచనం. ఎందుకంటే ఎవరు రిఫరెన్స్ చెప్పినా చదవట్లేదు, అందుకని. అంజూరపు చెట్టును చూచి ఒక ఉపమానము నేర్చుకొనుడి. అంజూరపు కొమ్మ లేతదై చిగురించినప్పుడు వసంతకాలము ఇంకా సమీపముగా ఉన్నదని మీకు తెలియను. ఆ ప్రకారమే మీరు ఈ సంగతులు జరుగుట చూచినప్పుడు ఆయన సమీపముగానే ద్వారము దగ్గరే ఉన్నారని తెలుసుకొనుడి. ఈ వాక్యాన్ని ఆధారంగా చేసుకుని ఈ జంగిల్ జాహక్, ఈ స్త్రీ, ఈ దేవతామూర్తి ఏం చెప్పిందనంటే, మే నెల 14వ తారీఖు 1948వ సంవత్సరం 1948వ సంవత్సరం ఇజ్రాయేలు దేశం స్వతంత్ర దేశంగా ప్రకటింపబడింది. మే నెల 14, 1942. అంటే ఇప్పుడు వసంతకాలము, అంజూరపు చెట్టు అంటే ఇజ్రాయేలు చిగురిచ్చింది కాబట్టి యేసుక్రీస్తు ప్రభు రెండో రాకడ వచ్చేసింది. ఇవన్నీ జరిగినాయి కాబట్టి యేసు ప్రభు వచ్చేసాడు అని డైరెక్ట్గా చెప్తుందట ఈవిడ. ప్రార్థన, వాక్యము, భక్తి, ఉపవాసం, వృధా ప్రయాస, ఏమండి, ఇవేవి చెయ్యక్కర్లేదు. వసంతకాలం వచ్చేసింది, అంజూరపు చెట్టైన ఇజ్రాయేలు దేశం చిగురించేసింది కాబట్టి ఆయన గుమ్మం దగ్గర నుంచి ఇజ్రాయేల్లోకి వచ్చేసాడు అని అమ్మగారి బోధట. ఇలాంటి తప్పుడు బోధలు ఏమి ఒకవేళ మీ దగ్గరికి వచ్చినా మీరెవ్వరూ నమ్మొద్దు. మీరు నమ్మరని నాకు పూర్తి నమ్మకం. ఆయన త్వరగా వచ్చుచున్నారు అని మన మూల వాక్యంలో చెప్పినట్టు ఆ మాట సజీవం, ఇప్పటికీ సజీవం, ఇప్పటికీ సజీవం. నేను త్వరగా వచ్చుచున్నానని దేవుడు మనతో చెప్తున్నాడు. ఆయన త్వరగా వస్తున్నాడు. ఇది జరగబోయే కార్యము మనం సహనంతో, ఓపికతో కనిపెట్టాలి. పేతురు గారు చెప్పినట్లుగా ఆ రాకడ సమయము కొరకు మనం ఓపిక కలిగిన వారిగా కనిపెడుతూ భక్తి శ్రద్ధలు కలిగి మనం ఉండాలి. ఏమండి, దేవుడు ఈ వాక్యాన్ని దీవించునుగాక. యేసుక్రీస్తు ప్రభువు రెండో రాకడ జరిగిపోలేదు, జరగబోతుంది. అది వాస్తవము. రేపు యేసుక్రీస్తు ప్రభువు రెండోసారి వస్తే ఏ డేట్లో వస్తారు అది కూడా చాలామంది నిర్ణయించేశారు. దాని గురించి కూడా మనం తెలుసుకుని సత్యం ఏంటో ఒకసారి దేవుడు మనతో మాట్లాడతారు. ఆ వాక్యాన్ని మనం రేపటి దినాన్న ప్రస్తావించుకుందాం. దేవుడు ఈ వాక్యమును దీవించునుగాక. అందరికీ వందనాలు. దేవునికి స్తోత్రం.